Harish, the best academy. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ది హరీష్ అకాడమీ. దిస్ ఈస్ ప్రతాప్. ముందుగా ఇవాల్టి కరెంట్ అఫైర్స్ స్టార్ట్ చేసే ముందు ఆస్పిరెంట్స్కి ఒక ముఖ్యమైన గమనిక అండి. కొంతమంది ఆస్పిరెంట్స్ కామెంట్ సెక్షన్లో అడుగుతూ ఉన్నారు, పాపులేషన్కి సంబంధించి న్యూస్లో ఉంది కదా సార్, పాపులేషన్ న్యూస్లో ఉంది, సో ఈ సెన్సస్ గురించి చెప్పండి అని చెప్పేసి. మీరు అబ్జర్వ్ చేస్తే మనం ఆల్రెడీ ప్రీవియస్ క్లాసెస్లో సెన్సస్ 2027 గురించి చాలాసార్లు డిస్కస్ చేసుకున్నామండి. బట్ ఎనీవే తప్పకుండా చెప్తాము, ఎందుకంటే ఇవాళ April 1, 2026న సెన్సస్ ఫస్ట్ ఫేజ్ స్టార్ట్ అయింది. సో ఈ టాపిక్ అనేది మనకి చాలాసార్లు చెప్పుకున్నాం. బట్ ఎనీవే నేను టుమారో చెప్తాను, ఎందుకంటే ఇవాళ కరెంట్ అఫైర్స్ కొన్ని ఎక్కువగా ఉన్నాయి. సో ఆల్రెడీ చెప్పిన క్లాసెస్సే మళ్ళీ మనం చెప్తా ఉంటే రిపీట్ అయినట్టు ఉంటుంది, అసలు టాపిక్స్ మర్చిపోతాం. సో ఎనీవే ఆ పాపులేషన్కి సంబంధించిన టాపిక్ కావచ్చు, అలానే ఇవాళ April 1, 2026 నుంచి కొత్త సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్, న్యూ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ కూడా అమల్లోకి వచ్చాయి. అవి కూడా మనం ప్రీవియస్ క్లాస్లో చెప్పాం, కావాలంటే ఒకసారి చూడండి. ఆ టాపిక్ కూడా నేను టుమారో క్లాస్లో నేను చెప్తాను, ఎందుకంటే ఇవాళ ఇంపార్టెంట్ టాపిక్స్ ఎక్కువ ఉన్నాయండి. మీరు చూస్తే గత కొన్ని రోజులుగా మనం ఇంటికి వెళ్ళడం జరిగింది, అందులో భాగంగా కొన్ని మిస్ అయిన టాపిక్స్ కవర్ చేయాలి కాబట్టి మనము ఆ టాపిక్స్కి సెకండరీ ప్రయారిటీ ఇస్తూ ఉన్నాం. సెన్సస్, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ ఆల్రెడీ కవర్ చేసాం కనుక. బట్ ఎనీవే నేను టుమారో క్లాస్లో చెప్తానండి. ఇక ఇవాల్టి కరెంట్ అఫైర్స్ April 1, 2026 కరెంట్ అఫైర్స్ డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాం. ఇవాల్టి మన ఫస్ట్ టాపిక్, కేన్స్ సెమీ కండక్టర్ ప్లాంట్ను ప్రారంభించిన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు గుజరాత్లో కేన్స్ సెమీ కండక్టర్ ప్లాంట్ని ప్రారంభించారు. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు గుజరాత్లో కేన్స్ సెమీ కండక్టర్ ప్లాంట్ని ఇనాగ్రేట్ చేశారు. మరి ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ మనం తెలుసుకోవాల్సింది, ఈ యొక్క సెమీ కండక్టర్స్కి సంబంధించి ఇటువంటి ప్లాంట్స్ని ఏదో ఒక స్టేట్లో ఎప్పుడు కూడా ఓపెన్ చేస్తూనే ఉంటారు. మనకి కొద్దిగా ఈ సెమీ కండక్టర్కి సంబంధించి కొన్ని టర్మ్స్ అర్థం కావాలండి. ఈ టాపిక్ చాలా కన్ఫ్యూజింగ్గా ఉంటుంది, బట్ నేను క్లియర్గా చెప్తాను ఈ టాపిక్ని. నిన్ననే మనం డిస్కస్ చేసుకున్నాం. ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు గుజరాత్ పర్యటనలో భాగంగా సంప్రతి మ్యూజియాన్ని కూడా లాంచ్ చేశారు. సామ్రాట్ సంప్రతి మ్యూజియంని నిన్న లాంచ్ చేశారు అని చెప్పేసి తెలుసుకున్నాం. సో మరి ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అదే గుజరాత్ పర్యటనలో భాగంగా మోడీ గారు కేన్స్ సెమీ కండక్టర్ ప్లాంట్ని లాంచ్ చేశారు. దీన్ని 3,300 crore ప్లాంట్ అని చెప్పవచ్చు. ఇది 3,300 కోట్ల సెమీ కండక్టర్ ప్లాంట్. మరి ఎక్కడ దీన్ని ప్రారంభించారు అంటే గుజరాత్లోని సనంద్ డిస్టిక్, గుజరాత్లోని సనంద్ అనే ప్రాంతము. మరి ఆల్రెడీ మీరు చూస్తే ప్రజెంట్ ఏదైతే డికేడ్ ఉందో ఇది ఇండియాస్ టెకేడ్ అని చెప్పవచ్చు. ఇటువంటివి డిస్క్రిప్టివ్ ఎగ్జామ్స్లలో బాగా రాయొచ్చండి. కరెంట్ డికేడ్ ఈజ్ ఇండియాస్ టెకేడ్ అని చెప్పేసి మోడీ గారు చెప్పడం జరిగింది. అంటే ఏంటి, ప్రస్తుత దశాబ్దం అనేది భారతదేశపు టెకేడ్, అంటే టెక్నాలజీకి సంబంధించిన దశాబ్దము అని చెప్పేసి. సో మరి ఇప్పుడు దీన్ని లాంచ్ చేశారు కదా సనంద్లో. ఇది ఓసాట్ ఫెసిలిటీ, ఓసాట్ కేంద్రము, అంటే అవుట్సోర్స్డ్ సెమీ కండక్టర్ అసెంబ్లీ అండ్ టెస్ట్ ఫెసిలిటీ, అవుట్సోర్స్డ్ సెమీ కండక్టర్ అసెంబ్లీ అండ్ టెస్ట్ ప్లాంట్ అని చెప్పవచ్చు. అంటే ఏంటి ఓసాట్ అంటే, మనకి అవసరమైన సెమీ కండక్టర్ సర్వీసెస్ను థర్డ్ పార్టీ కంపెనీస్ అందిస్తే అదే ఓసాట్ ప్లాంట్. మనకి అవసరమైన సెమీ కండక్టర్ సేవల్ని థర్డ్ పార్టీ కంపెనీలు, మూడవ పార్టీ కంపెనీలు అందజేస్తే అదే అవుట్సోర్స్డ్ సెమీ కండక్టర్ అసెంబ్లీ అండ్ టెస్ట్ ప్లాంట్ అవుతుంది. సో ఇక్కడ మెయిన్గా ఫోకస్ చేయాల్సింది, కేన్స్ అనేది ఒక కంపెనీ అండి, ఆ కంపెనీకి సంబంధించిన సెమీ కండక్టర్ ప్లాంట్. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది 2 పాయింట్లే, ఎక్కడ లాంచ్ చేశారు, దాని పేరేంటి, దాని ఇన్వెస్ట్మెంట్ ఎంత. కానీ ఇక్కడ మీరు చూస్తే గుజరాత్ అంటేనే సెమీ కండక్టర్ రంగంలో చాలా టాప్గా దూసుకొని పోతా ఉంది. మనం 2025లో ఒక టాపిక్ డిస్కస్ చేసుకున్నాం. మనం కరెంట్ అఫైర్స్ స్టార్ట్ చేసినప్పుడు ఒక ఇంపార్టెంట్ టాపిక్, గుజరాత్లోని దొలేరా అనే ఏరియాలో భారతదేశపు మొట్టమొదటి కమర్షియల్ సెమీ కండక్టర్ ఫ్యాబ్రికేషన్ ప్లాంట్ని ఏర్పాటు చేస్తూ ఉన్నారు అని చెప్పేసి తెలుసుకున్నాం. ఇండియాస్ ఫస్ట్ కమర్షియల్ సెమీ కండక్టర్ ఫ్యాబ్ అంటే ఫ్యాబ్రికేషన్ ప్లాంట్ని దొలేరాలో ఏర్పాటు చేస్తూ ఉన్నారని చెప్పేసి తెలుసుకున్నాం. ఇక్కడ క్లారిటీ కావాలండి, ఎందుకంటే చాలా కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. ఇక్కడ సెమీ కండక్టర్ ఫ్యాబ్రికేషన్ ఫెసిలిటీ అంటే, ఫ్యాబ్రికేషన్ అంటే సెమీ కండక్టర్ చిప్స్ తయారు చేయడంలో 2 ప్రాసెస్లు ఉంటాయండి. బ్యాక్ ఎండ్ ప్రాసెస్, ఫ్రంట్ ఎండ్ ప్రాసెస్. బ్యాక్ ఎండ్ ప్రాసెస్, ఫ్రంట్ ఎండ్ ప్రాసెస్.
ఫ్రంట్ ఎండ్ ప్రాసెస్ అంటే ఈ సెమీకండక్టర్ చిప్స్ని తయారు చేసే ప్రాసెస్. సెమీకండక్టర్ చిప్స్ని తయారు చేయాలంటే సిలికాన్ వేఫర్స్ అని చెప్పేసి రా మెటీరియల్ యూస్ చేస్తారు. థిన్ లేయర్స్ ఈ సిలికాన్ వేఫర్స్ నుంచి ఈ సెమీకండక్టర్ చిప్స్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ని తయారు చేస్తారు. ఇది ఫ్రంట్ ఎండ్ ప్రాసెస్. ఈ ఫ్రంట్ ఎండ్ ప్రాసెస్ని చేపట్టేది ఫ్యాబ్రికేషన్ సెంటర్, ఫ్యాబ్రికేషన్ ప్లాంట్. సో ఇది క్లారిటీ ఉండాలండి, కన్ఫ్యూజ్ అవ్వకూడదు. సో మరి ఈ లెక్కన భారతదేశపు మొట్టమొదటి కమర్షియల్ సెమీకండక్టర్ ఫ్యాబ్రికేషన్ ఫెసిలిటీ ఎక్కడ అంటే గుజరాత్ ధోలేరా. మరి అలానే ఏటీఎంపీ ఫెసిలిటీ అని కూడా ఉంటుంది, ఏటీఎంపీ సెమీకండక్టర్ ప్లాంట్. మనం ఇటీవల డిస్కస్ చేసుకున్నాం. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు 2026 ఫిబ్రవరిలో గుజరాత్లోని సనంద్లో అమెరికాకు చెందిన మైక్రాన్ టెక్నాలజీ ఇండియా కంపెనీ యొక్క ఏటీఎంపీ సెమీకండక్టర్ ప్లాంట్ని ప్రారంభించారు అని చెప్పేసి. ఇక్కడ ఏటీఎంపీ అంటే అసెంబ్లీ టెస్ట్ మార్కింగ్ అండ్ ప్యాకేజింగ్. మరి ఏటీఎంపీ ఏం చేస్తుంది? బ్యాక్ ఎండ్ ప్రాసెస్ అంటే ఏంటి? ఏవైతే సెమీకండక్టర్స్ని తయారు చేసి ఉంటామో వాటిని టెస్ట్ చేయాలి కదా, టెస్ట్ చేయాలి, ప్యాకేజింగ్ చేయాలి, ఇవన్నీ కూడా ప్రాసెస్ ఉంటాయి. అది బ్యాక్ ఎండ్ ప్రాసెస్. మరి బ్యాక్ ఎండ్ ప్రాసెస్ని చేపట్టేది ఏ ప్లాంట్ అంటే ఏటీఎంపీ ప్లాంట్. గుర్తుపెట్టుకోండి, ఫిబ్రవరి 2026లో ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు గుజరాత్లోని సనంద్లో ఈ ఏటీఎంపీ ప్లాంట్ని లాంచ్ చేశారు. సో ఇట్లా అండి, ప్రతిదీ క్లారిటీ కావాలా, ఎందుకంటే ఇవి చాలా కన్ఫ్యూజింగ్గా ఉంటాయి. అదే ఓసాట్ ఫెసిలిటీ అంటే థర్డ్ పార్టీ కంపెనీస్ సెమీకండక్టర్ సర్వీసెస్ని అందిస్తే అది ఓసాట్ ప్లాంటు. సో ఐ హోప్ ఇట్స్ క్లియర్, రైట్? ఇక మనము ఇండియాలో సెమీకండక్టర్స్ని డెవలప్ చేయాలి, ప్రపంచవ్యాప్తంగా సెమీకండక్టర్ రంగంలో మనం గ్లోబల్ లీడర్గా అవ్వాలి అని చెప్పేసి 2021లో ఇండియా సెమీకండక్టర్ మిషన్ని కూడా లాంచ్ చేశాము. ఏ మంత్రిత్వ శాఖ అండి? ఎలక్ట్రానిక్స్ మంత్రిత్వ శాఖ. గుర్తుపెట్టుకోండి, సెమీకండక్టర్స్ అంటే గుర్తు రావాల్సింది మనకి ఎలక్ట్రానిక్స్ మంత్రిత్వ శాఖ. రేపు పొద్దున ఇట్లా కూడా అడగచ్చు, ఇండియా సెమీకండక్టర్ మిషన్ ఏ మంత్రిత్వ శాఖ అని చెప్పేసి, సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ అని చెప్పేసి వాడు అదే పనిగా స్టేట్మెంట్లలో మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి ఇవ్వచ్చు. ఎలక్ట్రానిక్స్ మంత్రిత్వ శాఖ ఎవరున్నారండి ఎలక్ట్రానిక్స్ మినిస్టర్గా? సో ఇది కామెంట్ సెక్షన్లో తప్పకుండా ట్రై చేయండి. మనం చాలాసార్లు డిస్కస్ చేసుకున్నాం ఎలక్ట్రానిక్స్ మినిస్టర్ ఎవరున్నారు. నెక్స్ట్ వన్, ముఖ్యమంత్రి మవాన్ దియాన్ సత్కార్ యోజన. పంజాబ్ క్యాబినెట్ ఒక స్కీమ్కి ఆమోదం తెలిపింది. ముఖ్యమంత్రి మవాన్ దియాన్ సత్కార్ యోజన, ముఖ్యమంత్రి మవాన్ దియాన్ సత్కార్ యోజన అనే స్కీమ్కి పంజాబ్ క్యాబినెట్ అప్రూవల్ ఇచ్చింది, ఆమోదం తెలిపింది. ఇది మహిళలకి ఆర్థిక సహాయాన్ని అందించే ఒక పథకం. ఉమెన్కి ఎకనామిక్ అసిస్టెన్స్, ఫినాన్షియల్ అసిస్టెన్స్ ప్రొవైడ్ చేసే ఒక స్కీము. మరి ఈ స్కీమ్లో భాగంగా పంజాబ్లో ఎవరైతే 18 ఇయర్స్ దాటి ఉంటారో, 18 ఏళ్ళు దాటిన ఉమెన్కి మంత్లీ ఫినాన్షియల్ అసిస్టెన్స్, నెల ఆర్థిక సహకారం అందిస్తారు. మరి ఈ స్కీమ్లో భాగంగా పంజాబ్లోని ఎస్సీ ఉమెన్కు, షెడ్యూల్డ్ క్యాస్ట్కి చెందిన మహిళలకు మంత్కి 1500 రూపీస్ ఇవ్వడం జరుగుతుంది. ఇక మిగతా మహిళలకు మంత్కి 1000 రూపీస్ ఇవ్వడం జరుగుతుంది. సో తద్వారా ఈ స్కీమ్ ద్వారా పంజాబ్లోని 97% ఉమెన్ని ఈ స్కీమ్ కవర్ చేస్తుంది. పంజాబ్లోని 97% మంది మహిళల్ని ఇది కవర్ చేస్తుంది. ఈ స్కీమ్ కోసం పంజాబ్ గవర్నమెంట్ 9300 crore కేటాయించింది, 9300 కోట్లు. ఇక పంజాబ్ చీఫ్ మినిస్టర్గా భగవంత్ సింగ్ మాన్ గారు ఉన్నారు. భగవంత్ సింగ్ మాన్ ప్రస్తుతం అక్కడ ఆమ్ ఆద్మీ పార్టీ రూలింగ్లో ఉంది. నెక్స్ట్ వన్, పంచాయతీరాజ్ అవార్డ్స్కి సంబంధించి అండి. ఏపీ పంచాయతీరాజ్ శాఖకు 5 జాతీయ అవార్డులు, ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్కు 5 నేషనల్ అవార్డ్స్ని కేంద్ర పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా ఈ అవార్డుల్ని ప్రకటించింది. మరి జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం ఎప్పుడు? ఎవ్రీ ఇయర్ ఏప్రిల్ 24న నేషనల్ పంచాయతీరాజ్ డేగా సెలబ్రేట్ చేసుకుంటాం. ప్రతి సంవత్సరం ఏప్రిల్ 24న జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవంగా సెలబ్రేట్ చేసుకుంటాం. ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటాం? 73వ రాజ్యాంగ సవరణ చట్టం, 73rd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1992 ఏప్రిల్ 24, 1993న అమల్లోకి వచ్చింది. 73వ రాజ్యాంగ సవరణ చట్టము 1992 ఏప్రిల్ 24, 1993న ఇంప్లిమెంటేషన్లోకి వచ్చింది. అందుకు ఎవ్రీ ఇయర్ సెలబ్రేట్ చేసుకుంటాం. మరి ప్రస్తుతం యూనియన్ పంచాయతీరాజ్ మినిస్టర్ ఎవరున్నారండి?
కేంద్ర పంచాయతీరాజ్ అభివృద్ధి శాఖ మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ గారు. సో ఇలాంటివి కూడా అడుగుతాడండి, మినిస్టర్స్ ఎవరున్నారని చెప్పేసి. మరి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ శాఖకు అనౌన్స్ చేశారు. మరి ఏ కేటగిరీల్లో అనౌన్స్ చేశారో తెలుసుకోవాలి. దీన్ దయాల్ ఉపాధ్యాయ పంచాయత్ స్టేట్ వికాస్ పురస్కార్. దీన్ దయాల్ ఉపాధ్యాయ పంచాయత్ స్టేట్ వికాస్ పురస్కార్లో భాగంగా ఈ విభాగంలో ఆంధ్రప్రదేశ్కి 4 అవార్డులు వచ్చాయి. మరి ఆ 4 అవార్డ్స్ ఏ కేటగిరీలో వచ్చాయో తెలుసుకోవాలి. సుపరిపాలన గుడ్ గవర్నెన్స్ కేటగిరీలో విశాఖపట్నం డిస్టిక్ శృంగవరం గ్రామ పంచాయతీకి ఫస్ట్ ప్లేస్. ఇక మహిళా స్నేహపూర్వక ఉమెన్ ఫ్రెండ్లీ కేటగిరీలో మహిళా స్నేహపూర్వక పంచాయతీ కేటగిరీలో తిరుపతి డిస్టిక్ శ్రీకాళహస్తి మండలం బొక్కసంపాలెం గ్రామ పంచాయతీకి ఫస్ట్ ప్లేస్ వచ్చింది. ఇక దారిద్ర్య నిర్మూలన జీవనోపాధి కల్పన కేటగిరీలో అంటే ఏంటి, పావర్టీ అలివియేషను లైవ్లీవుడ్ ఆపర్చునిటీస్ కల్పించే కేటగిరీలో వైఎస్ఆర్ కడప డిస్టిక్ చెమ్ముళ్ళపల్లి గ్రామ పంచాయతీ సెకండ్ ప్లేస్ వచ్చింది. ఇక స్వయం సమృద్ధి మౌలిక వసతులు కేటగిరీలో అంటే ఏంటి, ఈ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ కేటగిరీలో సెల్ఫ్ రిలయన్స్ ఇన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఈ స్వయం సమృద్ధి మౌలిక వసతులు అంటే ఏంటి, మౌలిక వసతులు అంటే ఏంటివి, తాగునీటి వసతులు కావచ్చు, ఇటువంటి వసతులు. ఆ స్వయం సమృద్ధి మౌలిక వసతుల కేటగిరీలో ప్రకాశం డిస్టిక్ గుండమాల గ్రామ పంచాయతీకి థర్డ్ ప్లేస్ వచ్చింది. ఇక నానాజీ దేశ్ముఖ్ సర్వోత్తమ్ పంచాయత్ స్టేట్ వికాస్ పురస్కార్ ఈ విభాగంలో చిత్తూరు జిల్లా కుప్పం మండలానికి థర్డ్ ప్లేస్. చిత్తూరు జిల్లా కుప్పం మండలం తృతీయ స్థానాన్ని దక్కించుకునింది. సో అంటే పంచాయతీలకి మీరు సింపుల్గా గుర్తుపెట్టుకోండి, ఏపీ పంచాయతీరాజ్ శాఖకు ఈ సంవత్సరం 5 జాతీయ అవార్డులు వచ్చాయి. ఏ కేటగిరీల్లో ఏ జిల్లాలు అవి ఆ ప్రాంతాల పేర్లు లేవో గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. మళ్ళీ ఇక్కడ తృతీయ స్థానము ద్వితీయ స్థానం అంటే చాలా కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. బట్ ఎనీవే ట్రై టు రిమెంబర్. ఇవన్నీ కూడా మీకు ఎప్పుడు గుర్తుంటాయంటే అండి, నంబర్ ఆఫ్ రివిజన్స్ చేసినప్పుడే. ఇప్పుడు మనం సింపుల్గా గుడ్ గవర్నెన్స్ కేటగిరీలో విశాఖపట్నం డిస్టిక్ శృంగవరం గ్రామ పంచాయతీ అంటే మనకు గుర్తుంటుంది. మరి దానికి ఫస్ట్ ప్లేస్ వచ్చిందా, సెకండ్ ప్లేస్ వచ్చిందా, థర్డ్ ప్లేస్ వచ్చిందా అంటే ఎప్పుడు గుర్తుంటాయి, మీరు ఎక్కువ రివిజన్స్ చేసినప్పుడు అండి. మనం నంబర్ ఆఫ్ రివిజన్స్ చేసినప్పుడే మనకి క్లారిటీ వస్తుంది. మరి మనకి ప్రయారిటీ ఏది ప్రాధాన్యత అంటే ఎలా తెలుస్తుంది, ప్రీవియస్ ఇయర్స్ పేపర్స్ చూడాలండి. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ ఎక్కడుంటాయంటే వెబ్సైట్స్లో ఉంటాయండి. ఏపీపీఎస్సీ వెబ్సైట్ కావచ్చు, టీజీపీఎస్సీ వెబ్సైట్, తెలంగాణ వెబ్సైటు చూసినప్పుడు మనకు క్లారిటీ వస్తుందండి. సో నెగ్లెక్ట్ మాత్రం చేయొద్దండి. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ మీ మంచి కోసమే చెప్తున్నా. నెక్స్ట్ వన్, భారతదేశ ఇంధన గణాంకాలు 2026, ఎనర్జీ స్టాటిస్టిక్స్ ఇండియా 2026. భారతదేశ ఇంధన గణాంకాలు 2026. ఇండియాలో ఎనర్జీ ట్రెండ్స్ ఎలా ఉన్నాయి, ఇంధన రంగం ఎలా ఉంది అని చెప్పేసి ఆ గణాంకాలు రిలీజ్ చేయడం జరిగింది. మరి మనం ఫస్ట్ తెలుసుకోవాల్సింది ఎప్పుడైనా కానీ ఈ రిపోర్ట్ని ఎవరు రిలీజ్ చేశారు, ఇది ఎన్నవ ఎడిషన్, ఏ మంత్రిత్వ శాఖ విడుదల చేసింది, అటువంటి బేసిక్ డీటెయిల్స్ తెలుసుకున్న తర్వాత మనం ఈ రిపోర్ట్ గురించి తెలుసుకుందాం. హైలైట్స్. ఈ రిపోర్ట్ని విడుదల చేసింది నేషనల్ స్టాటిస్టిక్స్ ఆఫీస్. మరి ఇది ఏ మంత్రిత్వ శాఖ కింద ఉంటుంది, గణాంకాలు మరియు పథకాల అమలు మంత్రిత్వ శాఖ కింద ఉంటుంది. మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్. ఇది 33వ ఎడిషన్, 33సారి రిలీజ్ చేయడం జరిగింది. ఇది యాన్యువల్ ఎడిషన్ అంటే ప్రతి సంవత్సరం విడుదల చేసే రిపోర్టు. మరి ఈ రిపోర్ట్ ఏమని చెప్తా ఉంది, ఇండియాలో ఎనర్జీ సెక్టార్ ఎలా ఉంది అని చెప్పేసి చెప్తా ఉంది. ఈ రిపోర్ట్ ప్రకారము మార్చ్ 31, 2025 నాటికి, మార్చ్ 31, 2025 నాటికి అంటే లాస్ట్ ఇయర్కి సంబంధించిన డేటా ఇది. మనకి పిఐబిలో ఇది ఇచ్చాడు కాబట్టి మనం కంపల్సరీ తెలుసుకోవాలి. మార్చ్ 31, 2025 నాటికి ఇండియాలో పునరుత్పాదక శక్తి వనరుల మొత్తం సామర్థ్యము 47,04,043 మెగావాట్ ఉంది. మార్చి 31, 2025 నాటికి భారతదేశంలో మొత్తం పునరుత్పాదక శక్తి వనరుల సామర్థ్యము 47,04,043 మెగావాట్ ఉంది. సామర్థ్యం అంటే పొటెన్షియల్, అంటే సామర్థ్యం ఉంటుంది, మనం ఇంకా ఉత్పత్తి చేసినట్టు కాదు. అంటే ఏంటి, అక్కడ ఇన్ని గనులు ఉన్నాయి, అది సామర్థ్యము. ఆ సామర్థ్యాన్ని మనం పూర్తి స్థాయిలో ఉపయోగించుకుంటేనే అది
అది ఇన్స్టాల్డ్ కెపాసిటీ అవుతుంది. సామర్థ్యం వేరు, మనం యాక్చువల్గా ప్రొడ్యూస్ చేసేది వేరు, అంతే కదా. ఇప్పుడు మన దగ్గర చాలా సామర్థ్యం ఉంటుందండి, ఎగ్జామ్లలో మనము గెలిచే సామర్థ్యం మనకు ఉంటుంది, కానీ మనం ఎందుకు ఓడిపోతూ ఉంటాం? సరిగా చదవము, ఎగ్జామ్స్ అంటే భయపడతాము, చాలా మిస్టేకులు చేయడం వల్ల మిగతా వాళ్ళతో పోల్చుకున్నప్పుడు మనం విఫలమవుతూ ఉంటాం. సో మార్చ్ 31, 2025 నాటికి ఇండియాస్ టోటల్ రెన్యూబుల్ ఎనర్జీ పొటెన్షియల్ ఎంత ఉందంటే 47,04,043 మెగావాట్. మరి ఇందులో అత్యధికంగా సోలార్ ఎనర్జీ సామర్థ్యం ఉంది. ఇందులో అత్యధికంగా సోలార్ ఎనర్జీ సామర్థ్యము 71% ఉంది. ఇందులో హైయెస్ట్ పొటెన్షియల్ సోలార్ ఎనర్జీ 71% షేర్ ఉంది. అంటే ఎంత? సుమారుగా 33,43,378 మెగావాట్ సామర్థ్యం ఉంది. మరి ఇక భారతదేశంలో ఇన్స్టాల్డ్ రెన్యూబుల్ ఎనర్జీ కెపాసిటీ ఎంత ఉంది? ఇండియాలో ఉత్పత్తి చేసిన ఈ యొక్క పునరుత్పాదక శక్తి వనరులు ఎంత? పునరుత్పాదక శక్తి ఎంత అంటే 2016లో 90,134 మెగావాట్ ఉంటే 2025 నాటికి 2,29,346 మెగావాట్కి చేరుకునింది. అంటే ఎంత? 229.34 గిగావాట్ అని అర్థము. సో ఈ 3 పాయింట్లు రాసుకోండి, సరిపోతాయి. మరిక భారతదేశంలో అత్యధికంగా రెన్యూబుల్ ఎనర్జీ సామర్థ్యము ఏ రాష్ట్రాల్లో ఉంది అంటే 6 రాష్ట్రాల్లో ఉంది. మన యొక్క మొత్తం పునరుత్పాదక శక్తి వనరుల సామర్థ్యంలో 70%కు పైగా 6 రాష్ట్రాల్లో ఉంది. అందులో రాజస్థాన్, మహారాష్ట్ర, గుజరాత్, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మధ్యప్రదేశ్ ఉన్నాయి. సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఇండియాలో అత్యధికంగా ఈ యొక్క రెన్యూబుల్ ఎనర్జీ పొటెన్షియల్ సామర్థ్యం ఉన్న రాష్ట్రం ఏది అంటే రాజస్థాన్. ఇక్కడ ఈ డేటా మారుతూ ఉంటుందండి. మీరు ఎప్పుడైనా కానీ ఈ ఎనర్జీకి సంబంధించి డేటా కావాలి అంటే మీరు అఫీషియల్ వెబ్సైటే చెక్ చేయాలండి ఎప్పుడు కూడా. ఎందుకంటే ఇప్పుడు ఎగ్జామ్ నోటిఫికేషన్ వచ్చింది అనుకుందాం, ఎగ్జామ్ సెప్టెంబర్లోనో అక్టోబర్లోనో అంటాడు. మనం ఇప్పుడు చెప్పిన కరెంట్ అఫైర్ అప్పటికి ఉపయోగపడదు. అప్పుడు న్యూస్లో ఉంటే మనం ఎలాగో కవర్ చేస్తాం. కానీ మీరు ఎప్పటికప్పుడు ఎనర్జీకి సంబంధించిన డేటా కావాలి అంటే అఫీషియల్ వెబ్సైట్ చెక్ చేస్తూ ఉండాలి. బుక్కులు కూడా కాదు, కరెక్ట్గా మాట్లాడాలి అంటే ఇటువంటి ఎనర్జీకి సంబంధించిన డేటా కావాలి అంటే బుక్ అప్పుడెప్పుడో ప్రింట్ చేసి ఉంటారు. ఆ డేటా మనం చదువుకొని పోతే వాడు ఎగ్జామ్లో లేటెస్ట్ డేటా ఇస్తాడు, మనము విఫలమవుతాం. సో ఎప్పుడైనా అఫీషియల్ వెబ్సైట్కి పోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేషనల్ పవర్ పోర్టల్ అని ఒక వెబ్సైట్ ఉంటుంది. నేషనల్ పవర్ పోర్టల్ లేదా నీతి ఆయోగ్కు సంబంధించిన ఎనర్జీ డాష్ బోర్డ్ ఉంటుంది. నేనైతే నేషనల్ పవర్ పోర్టల్ నుంచి తీసుకున్నా. మీరు చూస్తే మార్చ్ 2026 నాటికి, అంటే నిన్నటి నెల మార్చ్ 2026 నాటికి ఇండియాలో మొత్తం ఎలక్ట్రిసిటీ కెపాసిటీ మనం ఎంత ఉత్పత్తి చేశామంటే 524.2 గిగావాట్. 524.2 గిగావాట్ సుమారుగా అప్రాక్సిమేట్లీ. ఎప్పటికి ఇది మార్చి 2026 నాటికి. మరి ఇందులో న్యూక్లియర్ ఎనర్జీ 8.78 గిగావాట్ అంటే 8,780 మెగావాట్స్. హైడ్రో ఎనర్జీ, థర్మల్ ఎనర్జీ అంటే ఏంటి? కోలు, పెట్రోలు, గ్యాస్ అటువంటిది. మళ్ళీ రెన్యూబుల్ ఎనర్జీ. సో 524.2 గిగావాట్లో మొత్తం రెన్యూబుల్ ఎనర్జీ ఎంత ఉంది అంటే 215.5 గిగావాట్. హైడ్రో ఎనర్జీ కూడా ఇప్పుడు అది రెన్యూబుల్ ఎనర్జీనే కదా. సో అంటే 51.41 అంటే సుమారుగా 266.9 గిగావాట్ రెన్యూబుల్ ఎనర్జీ నుంచే మనకి ఉత్పత్తి అయ్యింది 524.2 గిగావాట్లో. అంటే ఏంటి? మనము ఆ లక్ష్యాన్ని సాధించినట్టే కదా. 2030 కల్లా మన యొక్క మొత్తము ఎలక్ట్రిసిటీ కెపాసిటీలో 50% నాన్ ఫాజిల్ సోర్సెస్ నుంచి ఉత్పత్తి చేయాలి. శిలాజేతర ఇంధనాలు అంటే రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్ నుంచి ఉత్పత్తి చేయాలి. ఆ లక్ష్యాన్ని మనం సాధించాం కదా. సో అట్లా అండి, ఎప్పుడు కూడా మీకు మళ్ళీ మేము చెప్పేది ఒకటే అండి, ఇటువంటి డేటా కోసం అఫీషియల్ వెబ్సైట్సే చెక్ చేసుకోండి మీరు రెగ్యులర్గా సబ్జెక్ట్ చదివేటప్పుడు కూడా. నేనేం న్యూస్లో ఉన్నప్పుడు తప్పకుండా అప్డేట్ ఇస్తానండి, నో నీడ్ టు వర్రీ. నెక్స్ట్ వన్, ఎన్విరాన్మెంట్ బయోడైవర్సిటీకి సంబంధించి కన్వెన్షన్ ఆన్ ద కన్జర్వేషన్ ఆఫ్ మైగ్రేటరీ స్పీషీస్ సిఎంఎస్ ఒప్పందం. కన్వెన్షన్ ఆన్ ద కన్జర్వేషన్ ఆఫ్ మైగ్రేటరీ స్పీషీస్ అంటే ఏంటిది?
వలస జీవులు ఏవైతే ఉంటాయో ఆ వలస జీవుల రక్షణ కోసము ఒక ఒప్పందం, కన్వెన్షన్ ఆన్ ద కన్జర్వేషన్ ఆఫ్ మైగ్రేటరీ స్పీషీస్కి 15వ కాప్ సదస్సు జరిగింది. కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ 15th మీటింగ్ టు ది కన్వెన్షన్ ఆన్ ద కన్జర్వేషన్ ఆఫ్ మైగ్రేటరీ స్పీషీస్. మరి ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఫస్ట్ ఈ సిఎంఎస్ ఒప్పందం అంటే ఏంటి, మనకి ఏ విధంగా అయితే ఓజోన్ లేయర్ని రక్షించడం కోసము వియన్నా కన్వెన్షన్ ఏ విధంగా ఉంది, ఎలాగైతే ఉందో వియన్నా కన్వెన్షన్, మాంట్రియాల్ ప్రోటోకాలు, అలానే మనకి సైట్స్ కన్వెన్షన్, సైట్స్ ఒప్పందము, ఇలాంటి ఒప్పందాలు ఉంటాయి కదండి కొన్ని మనం డిస్కస్ చేసుకున్నాం. కార్టజీనా ప్రోటోకాలు, నగోయా ప్రోటోకాలు, ఏ విధంగా ఇలా ఒప్పందాలు ఉంటాయో ముఖ్యంగా వలస జీవులు మైగ్రేటరీ స్పీషీస్ అంటే ఏంటివి, ఇప్పుడు పక్షులు ఉంటాయి, సైబీరియా నుంచి ఇండియాకి వలస పక్షులు వస్తూ ఉంటాయి. అలానే సముద్ర జీవులు ఉంటాయి, సముద్ర జీవులు ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వలస వస్తూ ఉంటాయి. అలానే భూమి మీద వలస వెళ్ళే కొన్ని జీవులు ఉంటాయి. సో ఏవియేషన్, ఏవియా, టెరిస్ట్రియల్, మెరైన్, 3 రకాల స్పీషీసు, గాలిలో విహరించే వలస జీవులు, నేల మీద వలస వెళ్ళే జీవులు, ఈ యొక్క సముద్ర జలాలు నీళ్ళల్లో వలస వెళ్ళే జీవులు, ఇట్లాంటి 3 రకాల జీవుల్ని రక్షించడం కోసం ఒక ఒప్పందం ఉంది, కన్వెన్షన్ ఆన్ ద కన్జర్వేషన్ ఆఫ్ మైగ్రేటరీ స్పీషీస్. దీన్నే బాన్ ఒప్పందం అని కూడా పిలుస్తారు, బాన్ కన్వెన్షన్. మరి బాన్ ఎక్కడుందండి, ఈ సిటీ మనం చాలాసార్లు డిస్కస్ చేసుకున్నాం కదా, బాన్ జర్మనీలో ఉంది. మరి ఈ బాన్ ఒప్పందానికి సంబంధించి ఎవ్రీ ఇయర్ ప్రతి సంవత్సరము ఒక కాప్ సదస్సు జరుగుతుంది. కాప్ సదస్సు అంటే వివిధ దేశాలు అటెండ్ అవుతాయి. ఏ విధంగా అయితే UNFCCCకి ప్రతి సంవత్సరము ఒక మీటింగ్ జరుగుతుందో, యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్కి, అట్లనే ఇది ఒక కాన్ఫరెన్స్. మరి ఎక్కడ జరిగింది, ఎప్పుడు జరిగిందంటే మార్చ్ 23 నుంచి మార్చ్ 29 వరకు జరిగింది. మార్చ్ 23 నుంచి మార్చ్ 29 వరకు బ్రెజిల్లోని క్యాంపో గ్రాండే అనే సిటీలో జరిగింది. మరి ఇందులో భాగంగా ఒక వలస పక్షి, ఒక బర్డ్, స్టెప్పీ ఈగల్ కోసం ప్రపంచ కార్యాచరణ ప్రణాళికను ప్రకటించారు. ఈ స్టెప్పీ ఈగల్ అనే ఒక గ్రద్ద, ఆ ఈగల్ బర్డ్ని ప్రొటెక్ట్ చేయడం కోసం, రక్షించడం కోసం ఒక గ్లోబల్ యాక్షన్ ప్లాన్ని రిలీజ్ చేయడం జరిగింది. 2026 నుంచి 2035 వరకు దీన్ని ఎలా రక్షించాలి అని చెప్పేసి ఒక కార్యాచరణ ప్రణాళిక. ఈ పాయింట్ నోట్ చేసుకోండి, చాలా ఇంపార్టెంట్. మరి ఈ స్టెప్పీ ఈగలు ఎండేంజర్డ్ అంటే దీని IUCN స్థితి ఎండేంజర్డ్ అంటే అంతరించే ప్రమాదంలో ఉంది. మరి దీని శాస్త్రనామం అవసరమా అంటే రాసుకోండి, తప్పకుండా గుర్తుపెట్టుకోండి. దీని యొక్క సైంటిఫిక్ నేము ఆక్విలా నిపలెన్సిస్. సో మరి ఇక్కడ మనం మెయిన్గా ఫోకస్ చేయాల్సింది COP 15 కన్వెన్షన్ ఆన్ ద కన్జర్వేషన్ ఆఫ్ మైగ్రేటరీ స్పీషీస్ ఎక్కడ జరిగింది. మరి ఇక్కడ మీరు చూస్తే ఈ CMS ఒప్పందం గురించి కూడా మనం ఒకసారి తెలుసుకోవాలి కదా. ఈ ఒప్పందము 1979లో జర్మనీలోని బాన్లో తీసుకొని వచ్చారు. దీన్నే బాన్ కన్వెన్షన్ అంటారు. ఇది ఒక అంతర్జాతీయ ఒప్పందము, UNEP కింద ఉండే ఒక ఒప్పందము, యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ కింద ఉండే ఒక ఒప్పందము. మరి ఇందులో 133 కంట్రీస్ ఉంటాయి, ఇండియాతో కలిపి 133 దేశాలు ఉంటాయి. అలానే యూరోపియన్ యూనియన్ కూడా ఇందులో మెంబరు. ఇది ఒక రిపోర్ట్ విడుదల చేస్తుంది, స్టేట్ ఆఫ్ ద వరల్డ్స్ మైగ్రేటరీ స్పీషీస్ అనే రిపోర్ట్ రిలీజ్ చేస్తుంది. మరి ఈ CMS ఒప్పందం కింద ఈ వలస జీవుల్ని 2 అపెండిక్స్లలో చేర్చుతారు, అపెండిక్స్ 1, అపెండిక్స్ 2. అది రాసుకోండి, అపెండిక్స్ 1, అపెండిక్స్ 2. అపెండిక్స్ 1 అంటే ఏవైతే అంతరించిపోయే ప్రమాదంలో ఆ జీవులు ఉంటాయో వాటిని తక్షణమే రక్షించాలి, అది అపెండిక్స్ 1. అపెండిక్స్ 2 అంటే ఏ జీవులు అయితే ఇబ్బందుల్లో ఉంటాయో, ఏ జీవులు అయితే అంతరించిపోయే ప్రమాదంలో ఉంటాయో వాటిని సంరక్షించడం కోసం అంతర్జాతీయ సహకారం అవసరము, అపెండిక్స్ 2. సో ఈ పాయింట్స్ అన్నీ కూడా ఎన్విరాన్మెంట్లో చదువుతారండి మీరు తప్పకుండా, గ్రూప్స్లలో, గ్రూప్ 2 కావచ్చు, ఏ ఎగ్జామ్లోనైనా ఎన్విరాన్మెంట్లో ఇవన్నీ మీరు చదవాల్సిందే. సో ఇది అండి. మరి ఇంకొక క్వశ్చన్ అండి, ఇక్కడ COP 30 సదస్సు ఎక్కడ జరిగిందండి? UNFCCకి కాప్స్ సదస్సు లాస్ట్ ఇయర్ ఒకటి జరిగింది కదా, యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ క్లైమేట్ చేంజ్కి సంబంధించిన సదస్సు, COP 30 సదస్సు ఏ కంట్రీలో జరిగింది? ఇది ట్రై చేయండి, మనం డిస్కస్ చేసుకుందాం.
నెక్స్ట్ వన్, లోతైన సముద్ర జీవుల కోసం ఏర్పాటు చేసిన జాతీయ రిపాజిటరీ. లోతైన సముద్ర జీవుల కోసం ఏర్పాటు చేసిన జాతీయ రిపాజిటరీ, నేషనల్ రిపాజిటరీ ఫర్ డీప్ సీ ఫానా. నేషనల్ రిపాజిటరీ ఫర్ డీప్ సీ ఫానా. మనకి డీప్ సీ అంటే ఈ సముద్ర లోతులో చాలా రకాల జీవులు ఉంటాయి. అంటే మైక్రోబ్స్, సూక్ష్మజీవులు ఉంటాయి, చేపలు, వర్టిబ్రేట్స్ ఉంటాయి. వర్టిబ్రేట్స్ అంటే వెన్నెముక కలిగినవి. వర్టిబ్రేట్స్ ఉంటాయి, ఇన్వర్టిబ్రేట్స్ ఉంటాయి, సూక్ష్మజీవులు ఉంటాయి, వివిధ రకాల యానిమల్స్ ఉంటాయి, ఫిషెస్ ఉంటాయి, డాల్ఫిన్స్ ఉంటాయి. సో ఇటువంటి జీవుల కోసము, ఆ జీవుల పైన పరిశోధన చేయడం కోసం ఒక జాతీయ రిపాజిటరీని ఏర్పాటు చేయడం జరిగింది, నేషనల్ రిపాజిటరీ ఫర్ డీప్ సీ ఫానా. మరి ఏ దాన్ని డిక్లేర్ చేశారు అంటే భవసాగర రెఫరల్ సెంటర్. భవసాగర రెఫరల్ సెంటర్ని జాతీయ రిపాజిటరీగా ప్రకటించారు. మరి ఇది ఎక్కడ ఉంది అంటే కేరళలోని కొచ్చిలో ఉంది. కేరళలోని కొచ్చిలో ఉన్న సెంటర్ ఫర్ మెరైన్ లివింగ్ రిసోర్సెస్ అండ్ ఎకాలజీ, సెంటర్ ఫర్ మెరైన్ లివింగ్ రిసోర్సెస్ అండ్ ఎకాలజీ వద్ద ఈ భవసాగర రెఫరల్ సెంటర్ ఉంది. దీన్ని ఎన్విరాన్మెంట్ మంత్రిత్వ శాఖ, పర్యావరణ మంత్రిత్వ శాఖ డిక్లేర్ చేసింది. మరి దీన్ని ఏ చట్టం కింద ఏర్పాటు చేశారంటే బయలాజికల్ డైవర్సిటీ యాక్ట్ 2002, బయలాజికల్ డైవర్సిటీ యాక్ట్ 2002, జీవ వైవిధ్య చట్టం 2002 కింద డిక్లేర్ చేయడం జరిగింది. సో గుర్తుపెట్టుకోండి, భవసాగర రెఫరల్ సెంటర్, కేరళ, కొచ్చి. మరి ఇక్కడ ఇటువంటిదే మనం ఒక టాపిక్ డిస్కస్ చేసుకున్నాం లాస్ట్ ఇయర్. భారతదేశపు మొట్టమొదటి లోతైన సముద్ర సూక్ష్మజీవుల పరిశోధనా కేంద్రం. మనకి డీప్ సీలో ఈ సముద్రం అడుగుల మైక్రోబ్స్ కూడా ఉంటాయి, సూక్ష్మజీవులు. ఆ సూక్ష్మజీవులను ఎక్కువగా బయోటెక్నాలజీలో ఉపయోగిస్తుంటారు. మరి ప్రత్యేకంగా ఆ సముద్ర సూక్ష్మజీవులపైన పరిశోధన చేసేందుకు ఒక సెంటర్ని ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఎక్కడ అంటే ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు. ఆంధ్రప్రదేశ్లో నెల్లూరు మనం డిస్కస్ చేసుకున్నాం. ఇండియాస్ ఫస్ట్ డీప్ సీ మెరైన్ మైక్రోబయల్ రీసెర్చ్ సెంటర్. ఇది ప్రత్యేకంగా సూక్ష్మజీవుల కోసం ఏర్పాటు చేసినది. ఇది ఓవరాల్గా సూక్ష్మజీవులు, వివిధ రకాల సముద్ర జీవులు, సీ యానిమల్స్, అటువంటి వాటి కోసం. సో కన్ఫ్యూజ్ అవ్వద్దండి, క్లారిటీ పెట్టుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ వన్, డిఫెన్స్ సంబంధించి ఎక్సర్సైజ్ ద్వీపశక్తి. ఎక్సర్సైజ్ ద్వీపశక్తి అనే ఎక్సర్సైజ్ని ఇండియన్ ఆర్మీ నిర్వహించింది. అండమాన్ నికోబార్ దీవుల్లో దీన్ని నిర్వహించింది. అండమాన్ నికోబార్ దీవుల్లో. మరి ఇది ట్రై సర్వీస్ మిలిటరీ ఎక్సర్సైజ్. ఇది త్రివిధ దళాల మిలిటరీ ఎక్సర్సైజు. ఇందులో ఇండియన్ ఆర్మీ, ఇండియన్ నేవీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పాల్గొన్నాయి. దీని ముఖ్య ఉద్దేశము ఈ ఐలాండ్స్ ఏవైతే ఉంటాయో అండమాన్ నికోబారు, ఈ యొక్క ఐలాండ్స్ని ప్రొటెక్ట్ చేయాలి, రక్షించాలి, మన యొక్క ఆర్మీ ప్రిపేర్డ్నెస్ ఏ విధంగా ఉందో తెలుసుకోవాలి అని చెప్పేసి. సో మరి ఇక్కడ మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది, దీన్ని అండమాన్ అండ్ నికోబార్ కమాండ్ కింద నిర్వహించడం జరిగింది. మరి అండమాన్ అండ్ నికోబార్ కమాండ్ అంటే గుర్తు రావాల్సినది, ఇది భారతదేశపు ఏకైక త్రివిధ దళాల థియేటర్ కమాండ్ సెంటర్. ఇండియాస్ ఓన్లీ ట్రై సర్వీస్ థియేటర్ కమాండ్. అంటే ఈ 3 త్రివిధ దళాలు ఏవైతే ఉన్నాయో అక్కడ అవసరమైన ఎక్సర్సైజ్ నిర్వహించే ఏకైక సెంటర్ ఎక్కడ ఉంది? అండమాన్ నికోబార్ కమాండ్ 2001లో ఏర్పాటు చేశారు. దీని హెడ్ క్వార్టర్స్ పోర్ట్ బ్లెయిర్. సో అట్లా ఐడియా ఉండాలండి. అండమాన్ అండ్ నికోబార్ కమాండ్ వాడు రేపొద్దున ఎగ్జామ్లో అడుగుతాడు, భారతదేశపు ఏకైక ట్రై సర్వీస్ థియేటర్ కమాండ్ ఎక్కడ ఉంది అంటే అండమాన్ అండ్ నికోబార్ కమాండ్. నెక్స్ట్ వన్, అగైన్ డిఫెన్స్ సంబంధించి ఒక ఇంపార్టెంట్ టాపిక్. భారత నౌకాదళానికి 3 అత్యాధునిక నౌకాదళ యుద్ధ నౌకలను అందజేసిన జిఆర్ఎస్సి. భారత నౌకాదళానికి 3 అత్యాధునిక నౌకాదళ యుద్ధ నౌకలను అందజేసిన జిఆర్ఎస్సి. జిఆర్ఎస్సి అంటే ఏంటంటే ఇది షిప్ బిల్డింగ్ కంపెనీగా మనం డిస్కస్ చేసుకున్నాం. కోల్కతాలో ఉంది, వెస్ట్ బెంగాల్. గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్ లిమిటెడ్. గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్ లిమిటెడ్. ఈ జిఆర్ఎస్సి కంపెనీ తొలిసారిగా ఏకకాలంలో 3 అత్యాధునిక నౌకాదళ యుద్ధ నౌకలను నేవీకి అందజేసింది. జిఆర్ఎస్సి కంపెనీ ఫర్ ద ఫస్ట్ టైం సైమల్టేనియస్గా 3 వార్షిప్స్ని ఇండియన్ నేవీకి డెలివరీ చేసింది. మరి అవేంటివి? అవి ఐఎన్ఎస్ దునగిరి, మరొకటి ఐఎన్ఎస్ సంశోధక్, మరొకటి ఐఎన్ఎస్ అగ్రే ఆర్ అగ్రాయ్. ఐఎన్ఎస్ దునగిరి, ఐఎన్ఎస్ సంశోధక్, ఐఎన్ఎస్ అగ్రాయ్. మరి ఇక్కడ ఫోకస్ చేయాల్సింది వీటి గురించి తెలుసుకోవాలండి. ఐఎన్ఎస్ దునగిరి అంటే ఏంటండి? మనం డిస్కస్ చేసుకున్నాం కదా, నీలగిరి క్లాసుకు చెందిన మిస్సైల్ ఫ్రిగేట్స్. మనము ప్రాజెక్ట్ 17Aలో భాగంగా 7
నీలగిరి క్లాసుకు చెందిన స్టెల్త్ ఫ్రిగేట్లను అభివృద్ధి చేస్తూ ఉన్నాం. ఉదాహరణకు ఐఎన్ఎస్ నీలగిరి, హిమగిరి, దునగిరి, వింధ్యగిరి అటువంటివి. మరి ఐఎన్ఎస్ దునగిరి గుర్తుపెట్టుకోండి, నీలగిరి క్లాసుకు చెందిన స్టెల్త్ ఫ్రిగేటు ప్రాజెక్ట్ 17Aలో భాగంగా. మరి ఈ 7 మూడింటిని గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ ఇంజనీరింగ్ కంపెనీ తయారు చేసింది. మరో 4 ముంబైకి చెందిన మెజగావున్ డాక్ లిమిటెడ్ కంపెనీ తయారు చేసింది, డెవలప్ చేసింది. సో గుర్తుపెట్టుకోండి, ఇవి మళ్ళీ వస్తుంటాయండి. ఒక్కసారి నీటికి నోట్స్ రాసుకుంటే మళ్ళా నేను చెప్పిన అవసరం ఉండదు. మీరు నీటికి ఒకసారి నోట్స్ రాసుకుంటే నేను మళ్ళీ రివిజన్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు. బట్ ఎనీవే నేను చెప్తానే ఉంటాను. సో గుర్తుపెట్టుకోండి, నీలగిరి క్లాస్ ప్రాజెక్ట్ 17A 7 స్టెల్త్ ఫ్రిగేట్స్. ఆ 7 స్టెల్త్ ఫ్రిగేట్స్లో 3 గార్డెన్ రీచ్ కంపెనీ డెవలప్ చేస్తుంది, 4 MDL కంపెనీ, రైట్. మరి ఐఎన్ఎస్ సంశోధక్ అంటే ఇదొక సర్వే లార్జ్ వెజల్ అంటే ఒక నౌక, సర్వే లార్జ్ వెజల్. దీన్ని మన తీర ప్రాంతాన్ని సర్వే చేయడం కోసం ఉపయోగిస్తారు. మరి ఐఎన్ఎస్ ఆగ్రాయ్ అంటే ఇది ఎనిమీ సబ్మెరైన్స్, శత్రు దేశాలకు చెందిన సబ్మెరైన్లను నాశనం చేయడానికి ఉపయోగించే ఒక యుద్ధ నౌక. మరి ఇక్కడ మీరు చూస్తే క్లియర్గా ఇక్కడ ఇవ్వడం జరిగింది. నీలగిరి క్లాస్ ప్రాజెక్ట్ 17A 7 ఫ్రిగేట్లు, నీలగిరి, హిమగిరి, ఉదయగిరి, తారాగిరి, దునగిరి, వింధ్యగిరి, మహేంద్రగిరి. ఇందులో 4 ముంబైకి చెందిన MDL సంస్థ తయారు చేసింది, 3 కోల్కతాకు చెందిన GRSC సంస్థ. మరి ఇక్కడ సంశోధక్ అంటే ఇది సర్వే లార్జ్ వెజల్, దీన్ని డెవలప్ చేసింది గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ ఇంజనీర్స్ లిమిటెడ్. 4 సర్వే లార్జ్ వెజల్స్ని డెవలప్ చేస్తూ ఉన్నారు. మరి ఇది 4వది. మరి మిగతా 3 ఏవి అంటే ఐఎన్ఎస్ సందాయక్కు, ఐఎన్ఎస్ నిర్దేశక్కు, ఐఎన్ఎస్ శిక్షక్కు, 4వది ఐఎన్ఎస్ సంశోధక్. గుర్తుపెట్టుకోండి, ఇది 4ది సందాయక్ క్లాసుకు చెందిన సర్వే లార్జ్ వెజల్స్ ఇవి. ఇక ఐఎన్ఎస్ ఆగ్రాయ్ విషయానికి వస్తే ఇది యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్ షాలో వాటర్ క్రాఫ్ట్. శత్రు దేశాలకు చెందిన 8 సబ్మెరైన్స్ నాశనం చేయడానికి మనము 8 డెవలప్ చేస్తూ ఉన్నాం, 8 డెవలప్ చేస్తూ ఉన్నాం. అందులో ఇది 4వది. దీన్ని కూడా డెవలప్ చేసింది గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ ఇంజనీర్స్ కంపెనీ. సో ఇది అండి, క్లారిటీగా నోట్స్ రాసుకోండి. నెక్స్ట్ టైము ఇవి న్యూస్లో ఇవి చూసినా కూడా మీకు క్లారిటీ ఉంటుంది క్లియర్గా. ఇంకోసారి ఎప్పుడైనా ఈ టర్మ్ అపియర్ అయిందంటే పేపర్లో మీరు కనుక నంబర్ ఆఫ్ రివిజన్స్ చేస్తే నేను చెప్పే పని కూడా ఉండదండి నెక్స్ట్ టైము, అంత ఈజీ ఉంటుంది మీకు. నెక్స్ట్ వన్ అగైన్ డిఫెన్స్కి సంబంధించి ఒక ఇంపార్టెంట్ టాపిక్. పర్వత రాడార్ల వ్యవస్థల కొనుగోలు కోసం భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ రక్షణ మంత్రిత్వ శాఖ ఒప్పందం. పర్వత రాడార్ వ్యవస్థల కొనుగోలు కోసం భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ రక్షణ మంత్రిత్వ శాఖ ఒప్పందము. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కోసము మౌంటైన్ రేడార్స్ని కొనుగోలు చేయడం కోసం డిఫెన్స్ మినిస్ట్రీ భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్తో ఒక అగ్రిమెంట్ కుదుర్చుకునింది. ఇలా ఉంటాయి మౌంటైన్ రేడార్స్, ఇవి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కోసము. మరి ఈ అగ్రిమెంట్ న్యూఢిల్లీలో కుదిరింది. మరి వీటిని బై ఇండిజినస్లీ డిజైన్డ్, డెవలప్డ్ అండ్ మ్యానుఫ్యాక్చర్డ్ కేటగిరీలో భాగంగా వీటిని కొనుగోలు చేస్తూ ఉన్నారు. బై IDDM బై ఇండిజినస్లీ డిజైన్డ్, డెవలప్డ్ అండ్ మ్యానుఫ్యాక్చర్డ్ కేటగిరీలో. అంటే ఏంటి? ఆత్మనిర్భరత, రక్షణ రంగంలో ఆత్మనిర్భరత. డిఫెన్స్ సెక్టార్లో మనమే ఉత్పత్తి చేసినట్టయితే విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సిన అవసరం లేదు. సో మరి వీటిని స్వదేశీయంగా డిజైన్ చేసింది, ఈ యొక్క మౌంటైన్ రేడార్స్ని స్వదేశీయంగా డిజైన్ చేసింది DRDOకి చెందిన ఒక లేబొరేటరీ. దాని పేరు ఎలక్ట్రానిక్స్ అండ్ రేడార్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్. వీటిని తయారు చేసేది భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్. సో గుర్తుపెట్టుకోండి, ఈ మౌంటైన్ రేడార్స్ని ఇండిజినస్గా డిజైన్ చేసింది DRDOకి చెందిన లేబొరేటరీ ఎలక్ట్రానిక్స్ అండ్ రేడార్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్. వీటిని తయారు చేసేది భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్. నెక్స్ట్ వన్ ఏషియన్ స్క్వాష్ అవార్డ్స్. స్క్వాష్ గేమ్కి సంబంధించి ఏషియన్ స్క్వాష్ అవార్డ్స్ 2025 అవార్డ్స్ని ఏషియన్ స్క్వాష్ ఫెడరేషన్ సంస్థ ప్రకటించింది. మరి ఇందులో భాగంగా Under-19 ఉమెన్స్ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ 2025 అవార్డు ఇండియన్ ఉమెన్ స్క్వాష్ ప్లేయర్ అనాహత్ సింగ్కి వచ్చింది. Under-19 ఉమెన్స్ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ 2025 అనాహత్ సింగ్.
మెన్స్ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్, పురుషుల ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ 2025 అవార్డు ఇండియన్ స్క్వాష్ ప్లేయర్ అభయ్ సింగ్ ఇతనికి వచ్చింది. ఇక మెన్స్ టీమ్ ఆఫ్ ద ఇయర్, పురుషుల టీమ్ ఆఫ్ ద ఇయర్ 2025 ఇండియన్ మెన్స్ జూనియర్ టీమ్కి, ఇండియన్ మెన్స్ జూనియర్ టీమ్కి, భారత పురుషుల జూనియర్ టీంకి వచ్చింది. నెక్స్ట్ వన్, టైడ్స్ ఆఫ్ టైమ్ పుస్తక విడుదల. వైస్ ప్రెసిడెంట్ సిపి రాధాకృష్ణన్ గారు న్యూఢిల్లీలో ఒక బుక్ని రిలీజ్ చేశారు. ఆ బుక్ పేరు టైడ్స్ ఆఫ్ టైమ్. టైడ్స్ ఆఫ్ టైమ్ ఈ బుక్ని రచించినది ఆథరు రాజ్యసభ ఎంపీ సుధామూర్తి గారు. ఈ బుక్ వచ్చేసి మన సంవిధాన్ సదన్ ఉంది కదా, మన పార్లమెంట్ ఏదైతే ఉందో కొత్త పార్లమెంటు, ఆ సంవిధాన్ సదన్ యొక్క ఆర్ట్ స్టైలు, ఆ పార్లమెంట్ బిల్డింగ్ యొక్క ఆర్ట్, ఆ యొక్క శిల్పకళ కావచ్చు, మురల్స్, ఆ పెయింటింగ్స్కి సంబంధించిన ఒక పుస్తకం. మరి ఈ బుక్ ఆ పార్లమెంట్కి సంబంధించిన మురల్స్, ఈ శిల్పకళ కావచ్చు, చిత్రకళని వివరించే పుస్తకం. నెక్స్ట్ వన్, ఒడిషా రాష్ట్ర 91వ ఆవిర్భావ దినోత్సవం ఉత్కల్ దివాస్. ఒడిషా స్టేటు ఫార్మేషన్ డే ఈరోజు. ఎవ్రీ ఇయర్ April 1న ఒడిషా స్టేట్ యొక్క ఫౌండేషన్ డే ఆర్ ఫార్మేషన్ డేని సెలబ్రేట్ చేసుకుంటారు. దాని పేరు ఉత్కల్ దివాస్. మరి ఒడిషా ఎప్పుడు ఏర్పాటైందంటే 1st April 1936. బ్రిటిష్ కాలంలోనే అప్పటి బీహార్ ప్రాంతం నుంచి ఈ యొక్క ఒడిషాని సపరేట్ చేశారు. ఒడిషా పేరు ఒరిస్సా, తర్వాత 2011లో దీని పేరుని ఒడిషాగా మార్చారు. సో గుర్తుపెట్టుకోండి, ఒడిషా ఎప్పుడు ఫామ్ అయిందంటే 1st April 1936. మరి బ్రిటిష్ కాలంలోనే భాషా ప్రాతిపదికన ఏర్పాటైన మొట్టమొదటి రాష్ట్రం ఒడిషా. బ్రిటిష్ కాలంలోనే భాషా ప్రాతిపదికన ఏర్పాటైన మొట్టమొదటి రాష్ట్రం ఒడిషా. బ్రిటిష్ పీరియడ్లోనే ఫస్ట్ ఫార్మ్ అయిన లింగ్విస్టిక్ స్టేట్ ఒడిషా. మరి అదే ఆంధ్ర రాష్ట్రం అయితే ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఏర్పాటైన మొట్టమొదటి భాషా ప్రాతిపదిక రాష్ట్రము ఆంధ్ర రాష్ట్రం ఎప్పుడు ఏర్పాటైంది? October 1st, 1953. అమరజీవి పుట్టి శ్రీరాములు గారు ఆమరణ నిరాహార దీక్ష చేయడం వల్ల అప్పటి మద్రాస్ ప్రావిన్స్ నుంచి ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటైంది. తర్వాత ఆంధ్ర రాష్ట్రము హైదరాబాదు, తెలంగాణతో కలవడంతో November 1st, 1956న ఆంధ్రప్రదేశ్గా ఏర్పాటైంది. సో మరి ఇక్కడ మీరు ఫోకస్ చేస్తే ఎగ్జామ్లో ఎలా అడుగుతాడంటే ఇలా అడిగాడండి. ఆర్ఆర్బి 2022లో ఆర్ఆర్బి గ్రూప్ డి ఎగ్జామ్, ఆర్ఆర్బి గ్రూప్ డి September 12th, 2022లో ఉత్కల దివస ఆర్ ఉత్కల దివాసు April 1st సెలబ్రేట్ చేసుకుంటారు. ఏ రాష్ట్రంలో అన్నాడు? డైరెక్ట్గా ఒడిషా. ఇట్లా మనకి ప్రతిదీ కూడా ఇంపార్టెంటే. ఇక అలానే మీరు చూస్తే 2019లో తమిళనాడు పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 4 ఎగ్జామ్లో ఏమడిగాడంటే భాషా ప్రాతిపదికన ఏర్పాటైన మొట్టమొదటి రాష్ట్రం అన్నాడు. 4 ఆప్షన్లు ఇచ్చాడు: కాశ్మీర్, తమిళనాడు, కర్ణాటక, ఆంధ్ర. గుర్తుపెట్టుకోండి, ఇండియాకి స్వాతంత్రం వచ్చిన తర్వాత భాషా ప్రాతిపదికన ఏర్పాటైన మొదటి రాష్ట్రం అంటే ఆంధ్ర రాష్ట్రము. స్వాతంత్రం రాకముందే భాషా ప్రాతిపదికన ఏర్పాటైన మొదటి రాష్ట్రం అంటే ఒడిషా. మరి ఇక్కడ మీరు చూస్తే మనకి భాషా ప్రాతిపదిక రాష్ట్రాలు అంటే గుర్తు రావాల్సినది స్టేట్స్ రీఆర్గనైజేషన్ యాక్ట్ 1956, రాష్ట్రాల పునర్విభజన చట్టం 1956. మరి స్టేట్స్ రీఆర్గనైజేషన్ కమిషన్ గుర్తు రావాలా? స్టేట్స్ రీఆర్గనైజేషన్ కమిషన్ 3 member కమిషన్. ఈ కమిషన్నే ఫజల్ అలీ కమిషన్ అంటారు. ఫజల్ అలీ కమిషన్ ఎవరు ఉంటారండి? ఈ కమిషన్ల మెంబర్స్ ఫజల్ అలీ, కేఎం పనిక్కరు, హెచ్ఎన్ కుంజురు, కేఎం పనిక్కర్, ముగ్గురు ఉంటారు. ఇక ఇవాళ క్వశ్చన్ అండి, మనం డిస్కస్ చేసుకున్న టాపిక్, ఇటీవల ఒక టాపిక్ డిస్కస్ చేసుకున్నాం. ఉమెన్స్ రిజర్వేషన్ యాక్ట్ 2023, మహిళా రిజర్వేషన్ చట్టం 2023 ఏ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ఏర్పాటైంది? ఈ యొక్క చట్టం పేరేంటి? ఇక నేను అడిగిన క్వశ్చన్, ప్రపంచంలోనే అతిపెద్ద సింగిల్ పీస్ 3D ప్రింటెడ్ రాకెట్ బూస్టర్ ఇంజన్ అగ్నైట్ని ఐఐటి మద్రాసుకు చెందిన అగ్నికుల్ కాస్మోస్ విజయవంతంగా టెస్ట్ చేసింది. ఇవి వాటి కరెంట్ అఫైర్స్. మనం ఒకసారి క్విక్గా రీక్యాప్ చూద్దాం. కేన్స్ సెమీకండక్టర్ ప్లాంట్ను ప్రారంభించిన ప్రైమ్ మినిస్టర్ మోడీ. ముఖ్యమంత్రి మవాన్ దియాన్ సత్కార్ యోజన పంజాబ్. ఏపీ పంచాయతీరాజ్ శాఖకు 5 జాతీయ అవార్డులు.
భారతదేశ ఇంధన గణాంకాలు 2026, కన్వెన్షన్ ఆన్ ద కన్జర్వేషన్ ఆఫ్ మైగ్రేటరీ స్పీషీస్ COP15, లోతైన సముద్ర జీవుల కోసం ఏర్పాటు చేసిన జాతీయ రిపాజిటరీ, ఎక్సర్సైజ్ ద్వీప శక్తి, భారత నౌకాదళానికి 3 అత్యాధునిక నౌకాదళ యుద్ధ నౌకలను అందజేసిన గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ ఇంజనీర్స్ కంపెనీ, మౌంటైన్ రేడార్స్ డీల్, ఏషియన్ స్క్వాష్ అవార్డ్స్ 2025, టైడ్స్ ఆఫ్ టైమ్ పుస్తక విడుదల, ఒడిషా రాష్ట్ర 91వ ఆవిర్భావ దినోత్సవం ఉత్కల్ దివస్ April 1st. That's it. These are today's current affairs. We'll meet you again tomorrow and thank you everyone.